హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చిన్నిని. ఈరోజు మా మమ్మీ చేసిన పచ్చిమిర్చి వంకాయలతో చేసిన రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ఫస్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీవి కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువ తీసుకుందాం. ఇంక తగినన్ని వంకాయలు అన్నీ కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం. తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. సరిపోయినంత ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. గ్యాస్ మీడియంలో పెట్టుకొని బాగా వేగే వరకు వేయించుకుందాం. మధ్యలో గంట పెట్టి తిప్పుతూ ఉండాలి. కొంచెం వేగాక కొంచెం చింతపండు వేసుకోవాలి. అవి వేగుతూ ఉంటే ఈలోపు పచ్చడి నూరుకోవటానికి రోటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం. చక్కగా పచ్చిమిర్చి, టమాటాలు, వంకాయలు శుభ్రంగా రోటిని వాష్ చేయడం అయిపోయింది. పచ్చిమిర్చి వేగాయో లేదో చూద్దాం. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నూరుకోవటానికి ముందుగా ఒక 10 చిన్నులపాయ రబ్బలు తొక్కు వెలిచి పక్కన పెట్టుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ముందుగా ఉప్పు చిన్నులపాయలు 2 కలిపి కచ్చాపచ్చాగా నూరుకుందాం. తర్వాత టమాటాలు పక్కన పెట్టి మిగతావి వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకుందాం. తర్వాత టమాటాలు కూడా వేసుకొని చక్కగా నూరుకుందాం. కళాయిలో ఉన్న మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని ఇంకొకసారి చక్కగా నూరుకుందాం. పచ్చడి అంతా గిన్నెలోకి తీసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అమ్మ చేసిన పచ్చిమిర్చి వంకాయలతో చేసిన రోటి పచ్చడి రెడీ. బాయ్ బాయ్.